వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలన రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. వరుస రివ్యూలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సుపరిపాలనే ధ్యేయంగా తన ఆశయ సాధన కోసం నిరంతరాయంగా కష్టపడుతున్నారు పవన్. జనసేనాని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడని ఓ పక్క సంతోషపడుతున్న అభిమానుల్లో ఏదో బాధ. కారణం తమ అభిమాన నటుడిని తిరిగి వెండితెరపై చూస్తామో లేదు అనే ఆలోచన. చివరిసారిగా బ్రో సినిమాలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్లో కలిసి తెరపై కనిపించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే అంకితమైపోయారు. ఎన్నికల సీజన్ కావడంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచారంతో పాటు ఫలితాల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే పవన్ చేతిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. వీటిని త్వరగా కంప్లీట్ చేసి బరువు తగ్గించుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలున్నాయి. దాదాపు సగభాగం క్రిష్ జాకర్లముడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. అయితే నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ని మార్చి 28న రాబిన్ హుడ్ రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ లాక్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే అది నిజం కాదని చెప్పిన డేట్కే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సూర్య మ్యూజిక్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.